లవ్ జిహాద్ అంటే పచ్చ జెండాలు, జాలీ టోపీలు, కళ్ళకి కాటుక పెట్టుకొని చేస్తారు అనుకుంటే పొరపాటే. క్లీన్ షేవ్, మంచి హెయిర్ స్టైల్, మంచి బట్టలు, బైక్ తో అత్యంత ప్రియమైన మాటలతో ప్రారంభమవుతుంది. లవ్ జిహాద్ లో ముందు వాళ్ళు హిందూ అమ్మాయి మనస్సు, తర్వాత శరీరాన్ని గెలుస్తారు. వాడు వేసుకున్న చెడ్డీ మొదలు అన్ని కిరాయివే. దీని వెనక పెద్ద వ్యవస్థే ఉంటుంది. లవ్ జిహాద్ అంటే ఎక్కడో కేరళ, హైదరాబాద్ లోనే జరుగుతుంది అనుకునేవారు ఇప్పుడు మన ఇంట్లో, మన ఊర్లలో కూడా జరుగుతుందని గుర్తు పెట్టుకోవాలి. మన ఊర్లో కరెంటు, ప్లంబింగ్, మెకానిక్ ఇలా సొంత వృత్తులు చేసుకునేవాడే ప్రారంభిస్తాడు. ఒక్కడే 5 మందిని టార్గెట్ చేసి మరీ చేస్తాడు. ముస్లిం యువకులే లవ్ జిహాద్ చేస్తారు అనుకోకండి. 70 ఏళ్ల వృద్ధుడు కూడా 10 ఏళ్ల హిందూ మహిళ నుంచి మొదలు 70 ఏళ్ల స్త్రీ దాకా ఎవ్వరిని వదిలిపెట్టాడు. డ్రైవర్లుగా ఇంట్లో చేరి తల్లిని, బిడ్డని ఒకరికి తెలియకుండా ఒకరిని లొంగ తీసుకున్న సంఘటన ఇందూరులో కూడా కనిపించింది. ఇలా కొన్ని వందల లవ్ జిహాద్ కేసుల్లో విచారిస్తే వాడు డ్రైవర్ గాను, లేక ఇంట్లో వాచ్మెన్ గాను, ఆ ఇంటి చేరిన వాడో అని తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు చేసిన లవ్ జిహాద్ కేసులకైతే అసలు లెక్కే లేదు. హిందూ అమ్మాయిని హోటల్ కి తీసుకువస్తే మొత్తం ఫ్రీ, సినిమాకు తీసుకెళ్తే టికెట్స్ ఫ్రీ, షాపింగ్ కి తీసుకొస్తే బట్టలు ఫ్రీ, లాడ్జ్ కి వస్తే రూమ్ ఫ్రీ, వేరే రాష్ట్రాలకు విహారయాత్రలకు తీసుకువస్తే సర్వం ఫ్రీ. ఇదంతా కేరళలో కాదు, అనేక రాష్ట్రాలలో జరుగుతోంది. కాబట్టి మన ఇండ్లలో ఆడవాళ్ళను ఈ కుట్రను అర్థం చేయించండి. అర్థం కాకపోతే ది కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు చూపించండి. ఇది ఈ రోజే ఇప్పుడే చేయాల్సిన పని, లేకపోతే ఇక అంతే. ఓ హిందూ మేలుకో.